హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే, నేను జాకెట్ కట్ చేస్తూ మాట్లాడుతుంటాను. టైలరింగ్ చేసే వాళ్ళకి అన్ని లాభాలైనా నష్టాలు కూడా ఉంటాయా, కష్టాలు ఉంటాయా అనేది చాలామంది తెలియదు. అందరూ కూడా మీకేంలే అన్నట్టుగా మాట్లాడతారు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ మీకు చెప్తాను. మీరు ఖచ్చితంగా వీడియోని మొత్తం క్లియర్గా చూడండి, మీకే అర్థమైపోతుంది. ఇంకా టాపిక్లోకి అయితే వెళ్దాము. టైలరింగ్ చేసే వాళ్ళకి మీకేం లేమ్మా 2 జాకెట్లు కుడితే వచ్చేస్తాయి అంటారు. కానీ దాని వెనకున్న ఎంత కష్టం ఉంటుంది, ఎంత నష్టం ఉంటుందో మాత్రం ఒక్కరు కూడా ఆలోచించరు. ఆ మాట అనేదానికి మాత్రం చాలా సులువుగా, చాలా ఈజీగా అనేస్తారు. టైలర్ బాధ ఒక టైలర్కి మాత్రమే అర్థమవుతుందండి. ఎక్కువ అంతసేపు కూర్చొని మిషన్ కుడుతుంటాం కదా, బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. అలానే ఎంతో ఫేస్ చేస్తాం. వాటర్ ఎక్కువ తాగినా ప్రాబ్లమే, తక్కువ తాగినా ప్రాబ్లమే. అంతసేపు కూర్చొని కుట్టాలంటే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. కానీ మనము కుటుంబానికి హెల్పింగ్గా ఉంటాము, అలాగే భర్తకి తోడుగా ఉంటాము అనే ఉద్దేశంతో మనం ఇంట్లో త్వరగా పనులు చేసుకొని అప్పుడు మిషన్ కుట్టడానికి అయితే వెళ్తాం. మనం నిద్ర లేచిన కాంచి పనులు చేసేటప్పుడు ఎవరు చూడరు. మనం అన్ని పనులు చేసుకొని త్వరగా స్నానాలు చేసుకొని పూజలు చేసుకొని మనకు తినేదానికి కూడా టైం లేకుండా అంత త్వరగా పనులు చేసుకొని కస్టమర్ అడిగిన టయానికి ఇవ్వాలనే ఉద్దేశంతో మనం అది నైట్ కాదు, డే కాదు, ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు కుడుతుంటాం. మనం ఎప్పుడైతే మిషన్ ఎక్కుతామో అప్పుడే వచ్చి పక్కన వాళ్ళు అమ్మాయి చూడు మిషన్ కుడతానే ఉంది అన్నట్టుగా మాట్లాడతారు. మీకేం లేమా 2 బ్లౌజులు కుడితే వచ్చేస్తాయి, మీరు ఇంత సంపాదించేస్తున్నారు, అంత సంపాదించేస్తున్నారు అని. జాబ్ చేసే వాళ్ళకైనా సెలవు దొరుకుతుంది, వీకెండ్స్ అని, ఫెస్టివల్స్ అని, అవి అని ఇవి అని. ఈ మిషన్ కుట్టే వాళ్ళకి సెలవు అనేదే ఉండదు. ఆదివారం రోజు కుట్టాల్సిందే, పండగలప్పుడైతే ఇంకా చెప్పనేబడలేదు. మన బ్లౌజులు మనం కుట్టుకోవడానికి కూడా తీరుకుండదు. ఏ పని చేసే వాళ్ళకి అది కరువు అంటారు కదా, ఇది మాత్రం నాకైతే మిషన్ నేర్చుకున్న తర్వాత అర్థమైంది. నేను రెడీమేడ్గా కొనుక్కొని వేసుకున్న రోజులు చాలా ఉన్నాయి. మన ఇంట్లో బట్టలు మనం కుట్టుకోవడానికి కూడా టైం ఉండదండి. అలాంటి సిచ్యువేషను టైలరింగ్ చేసే వాళ్ళకి. టైలరింగ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా వాటర్ బాగా తీసుకోండి, అలాగే ఫ్రూట్స్ తినండి, అలాగే బాదం పప్పులు అలాంటివి తినండి. రోజుకైతే ఒక ఎగ్ తినండి. అలా తిని కొద్దిగా హెల్త్ని కాపాడుకుంటూ మెయింటెనెన్స్ చేసుకోండి. మనం అనుకుంటాం కదా, తొక్కి కుడితే కాలు నొప్పులకి మోటార్తో కాలు నొప్పులు రావు అని చాలామంది అనుకుంటారు. మోటార్తో ఒక కాలుతోనే ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా వరకు తగ్గుతుంది. అప్పుడు ఆ కాలు నొప్పి అనేది వస్తుంది. మెడలు ఇలానే ఉంచి చేస్తుంటాము కాబట్టి మెడల నొప్పులు అయితే ఎక్కువగా వస్తుంటాయి. మెడల నొప్పులు తగ్గుకోవాలంటే నైట్ పడుకునేటప్పుడు ఒకరోజు ఎత్తుగా దిండు పెట్టుకుని పడుకున్నాం అనుకోండి, అది మెడ నొప్పి అయితే రావడం తగ్గిపోతుంది. కాలు అంటావా, ఇంకా చెప్పబల్లే ఇంకొద్ది రోజులకు మాత్రం కాలు నొప్పులు వస్తాయి, అన్ని నొప్పులు వస్తాయి. అవి మాత్రం ఎవరు పట్టించుకోరు. మీకేంలే డబ్బులు వస్తున్నాయి అన్నట్టుగానే మాట్లాడతారు జనాలు. ఇప్పుడు కస్టమర్స్ కూడా బాగా నేర్చుకున్నారండి. బ్లౌజులు కుట్టేది తీసుకుపోతారు, డబ్బులు ఇస్తారు కదా అనే లెక్కలో మనం కూడా కొద్ది రోజులు కామ్గానే ఉంటాము. మనం ఎప్పుడైతే డబ్బులు అడిగామో ఇస్తాంలే, ఇవ్వకుండా ఎక్కడికి పోతాం అన్నట్టుగా మాట్లాడతారు. మళ్ళీ ఉండి ఇది అట్టుంది, అది అట్టుంది, ఇలా కుట్టారు, అలా కుట్టారు అన్నట్టుగా మాట్లాడతారు. ముందు మాత్రం చెప్పరు, ఇలా ఉంది అలా సరిచేయమ్మా అని మాత్రం అనరు. డబ్బులు ఎప్పుడు మనం అడుగుతామో అప్పుడే వాళ్ళకి అన్నీ గుర్తొస్తాయి. ఒక విషయం ఏంటంటే, ఎవరైనా బతుకుతుంటే అసలు చూడలేరు, చెడిపోతుంటే అట్ట దగ్గరికి కూడా తీసుకోరు. అలా అయ్యింది సిచ్యువేషన్ ఇక్కడైతే. మా అమ్మ వాళ్ళ ఊర్లో నేనైతే మిషన్ కుట్టేదాన్ని. అక్కడ కుట్టేటప్పుడు 2-3 టైలర్స్ ఉన్నారు. మాకైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండేది లేదు. హ్యాపీగా ఉండేవాళ్ళం. అందరం ఎవరి బిజినెస్ వాళ్ళైతే చూసుకుంటా ఉన్నాము. ఇప్పుడు నాకు మ్యారేజ్ అయ్యి ఒక 6 మంత్స్ అయింది. నేను ఇప్పుడు మా అత్త వాళ్ళ ఊర్లో మిషన్ అయితే కుడుతున్నానండి. ఆ కుట్టడం వల్ల ఇక్కడికి మిషన్ తీసుకొచ్చి ఇక్కడ కుడుతున్నాను. ఇప్పుడు మన దగ్గర ఎవరైనా బ్లౌజులు ఇచ్చి కుట్టమ్మా అని చెప్పారనుకోండి, వాళ్ళు ఇలా కుడతారు, అలా కుడతారు. నాకు నచ్చిన రేటుకి నేను కుట్టుకుంటాను. ఎవరికి నచ్చిన రేటు వాళ్ళు కుట్టుకోవచ్చు కదా. ఇలా అయిపోయిందండి ఇక్కడ పరిస్థితి అయితే. ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఖచ్చితంగా ప్రతి టైలర్ కూడా అనుభవించుంటారు. కానీ సిటీస్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. విలేజెస్లో మాత్రం కంపల్సరీగా ఉంటుంది. ఇది ఏమి శాడిజమో అసలు అర్థం కాదండి. ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేయలేకపోతున్నాను నేనైతే ఇక్కడికి వచ్చిన కాంచి. అసలు మిషన్ కుట్టాలంటేనే బాధేసిపోతుంది. ఎందుకు ఇలా నెగిటివ్గా మాట్లాడుతున్నారు జనాలు. ఎవరి బిజినెస్ వాళ్ళది. వాళ్ళు ఇప్పుడు కస్టమర్స్ అంటారా, ఎవరికి నచ్చిన దగ్గర వాళ్ళు ఇస్తారు. వాళ్ళకి ఎక్కడ వీలు అనిపిస్తే అక్కడ కుట్టించుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే మా దగ్గర ఇవ్వాలి, మేమే కుట్టుకోవాలి, మేమే బతకాలి అనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నారు. ఇలా అస్సలు అనుకోకూడదండి. అందరూ బాగుండాలా, మనం కూడా బాగుండాలి, వాళ్ళు రూపాయి సంపాదించుకుని వాళ్ళు మనతో పాటు పైకొస్తారు అనే ఉద్దేశంతో అనుకోవాలి. కానీ వాళ్ళు నాశనం అయిపోవాలి, మనమే బతకాలి అనుకుంటే ఏదో ఒక రోజు వాళ్ళకే తగలుతుంది అది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.